ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ఉన్నారు. వివేకానంద గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కావచ్చు, ఇక్కడ స్పీకర్ గారు కూడా అంటే వాళ్ళు అసలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెప్పేయడం అనేది జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచినట్ట, న్యాయస్థానం గెలిచినట్ట, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? మీరు దీంట్లో ఒకటి స్పష్టంగా అర్థం చేసుకుందంటే ఇది బీఆర్ఎస్ పార్టీ మొదటి విజయం. మేము ఆల్రెడీ 10 మంది పార్టీ మారినటువంటి శాసనసభ్యుల మీద అనర్హులుగా ప్రకటించాలని చెప్పి పిటిషన్ మేము స్పీకర్ గారి దగ్గర పెట్టాం. స్పీకర్ గారు ఈ పిటిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ దీన్ని 5 సంవత్సరాలు దీన్ని కొనసాగించి దీన్ని పొడిగించి దీన్ని అక్కడికక్కడ అంటే నిర్ణయం తీసుకోకుండా చేయాలని చేసిన ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తిప్పికొట్టింది. న్యాయస్థానం చాలా స్పష్టంగా మీరు ఒక కాల వ్యవధిలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా ఆదేశించడం జరిగింది. కానీ స్పీకర్ గారి కార్యాలయం స్పీకర్ గారు మాకు ఆ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి కోర్టును వాళ్ళు ముట్టకాయలేసి ఖచ్చితంగా స్పీకర్ అనేవారు స్పీకర్ అసెంబ్లీ ప్రిసైడ్ చేసినప్పుడే ఆ హౌస్ లోపల జోక్యం చేసుకోలేము తప్ప మీరు ఎప్పుడైతే ఇలాంటి పిటిషన్స్ వచ్చినప్పుడు మీరు కూడా ట్రిబ్యునల్కి ఒక చైర్మన్ లాగానే మీరు ఒక జడ్జి లాగానే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా కోర్టులు సమీక్షించవచ్చు అని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ఆదేశాన్ని ఇచ్చి మరి ఆ ఒక ఆదేశం ప్రకారమే మొన్న జరిగినటువంటి 11వ తారీఖున డిస్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మా మొదటి విషయం. దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ నిర్ణయం సరే స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడిలోకి వచ్చి తీసుకున్న నిర్ణయంగా అందరూ కూడా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి బయటపడ్డది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రభుత్వం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ఉల్లంఘన కాదు, రాజ్యాంగాన్ని కూని అయిందని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ఇది ఒక కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క తీర్పుని తప్పకుండా మేము హైకోర్టుని ఆశ్రయించి మేము ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం. అక్కడ డెఫినెట్గా అన్ని ఆధారాలు సమర్పిస్తాం. అప్పుడు ఇక్కడ ఈ స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని తేటతెల్లం అవుతుంది. ఒకటి టైం పడుతుంది, 3 to 6 months టైం పడుతుంది. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ కూడా ఇలాంటి కోర్టుల నిర్ణయం తీసుకోవడము దేశ చరిత్రలోనే మొదటిసారి. తీసుకున్న చోట్ల కూడా కోర్టులు జోక్యం చేసుకొని డెఫినెట్ అయినాయి. సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి 3 నుంచి 6 నెలల్లో కూడా తప్పకుండా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైనల్ కాబోతా ఉన్నది. దేశానికి ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం కాబోతోంది. ఎట్లయితే నల్లబాలు విషయంలో సోషల్ మీడియాలో వచ్చిందో ఇది కూడా డెఫినెట్గా ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం దేశవ్యాప్తం కాబోతా ఉన్నది. రేపు పొద్దున ఎక్కడ పార్టీ ఫిరాయింపులు జరిగినా ఈ యొక్క జడ్జిమెంట్ వర్తించబోతోంది. సార్, ఇప్పుడు అసెంబ్లీ రేపు 16 నుంచి ఉంది సార్. ఏ విధంగా ఉండబోవచ్చు? ఎందుకంటే ఒకసారి హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇప్పటి వరకు రైతు భరోసా అయినటువంటి పరిస్థితి కావచ్చు, అన్నిటికీ చూస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఒక డైలాగ్లో అయిపోగొట్టేస్తుంది సార్. నిజంగా ఏది చేసినా బీఆర్ఎస్ కాలాలు కట్టబెట్టి పడేస్తుందా ప్రభుత్వం? ఒకటి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చేతగానితనానికి బయటపెడతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందంటే మరి నువ్వేం చేస్తున్నావు? చేతగానే ఉన్నట్టు కదా. నీకు చేసే దమ్ము సత్తా ఉంటే నువ్వు చేయాలి కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారు. మీ ప్రభుత్వం నడిపిన చేతగానట్టు కదా. మీరు అసమర్థులు, మీతోని కాలేదు ప్రభుత్వం నడిపించడంలో, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలమవుతుందని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా. డెఫినెట్ బాధ్యత గల విపక్ష పార్టీగా మీ తప్పులను ఎత్తి చూపడం మా బాధ్యత. మీరు చేసే తప్పుడు అడుగులను మేము అడ్డుకోవడం మా బాధ్యత. మీరు దాన్ని చక్కదిద్దుకొని సరిదైన మార్గంలో వెళ్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్దిస్తారు, ముందు నడిపిస్తారు. కానీ అది చేత కాకుండా మీరు పని చేత కాక మా పైన బుడిద వెళ్ళి ముందుకెళ్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా మేము ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు. ప్రభుత్వం యొక్క పనితీరుని బయటపెట్టేటువంటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి వారు చేసిన తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతాం. వారు ఇచ్చిన హామీలన్నిటి కూడా తేటతెల్లం చేసినట్టుగా నిరూపిస్తాం. వారు ప్రజలు ఏ రకంగా తప్పుదో పట్టించారో తేటతెల్లం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. ఒక ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.